బ్యాక్ టు న్యూస్. వైసీపీని విడిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికపై చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి రాధాకృష్ణను టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. రాధాతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అటు వైసీపీ చీరాల ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ మంచి వైసీపీలో చేరినప్పటి నుంచి ఎడం బాలాజీ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యకర్తలతో భేటీ తర్వాత వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా చేసి సైకిల్ ఎక్కారు. జగన్ రెడ్డి గారిది ఏదో చేసేయాలని చెప్పని ఒక ఆరాటం, ఏదో ఇక్కడ రాజ్యాల్లో ఉన్నాయి వచ్చి పరిపాలిద్దామని చెప్పని ఆయన ఒక ఆరాటం, ఆంధ్ర రాష్ట్రం ముందడుగులు వేయాలి, సామాన్య ప్రజలందరూ బాగుండాలని చెప్పని మనందరి పోరాటం. మనం ఈ పోరాటంలో ఎవరికి గిఫ్ట్లు కాదు, మనం ప్రజలు మనకే మన గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఇవ్వబోతున్నాం. ఒకటే వినాదంతో మనందరం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. ఎక్కడైనా సరే ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పారేసేయండి అని చెప్పని ఆ వినాదంతో ముందుకెళ్ళాలి మనం అందరం. జగన్ రెడ్డి గారు వెన్నుపోటు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ అందరి ముందు నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ, జగన్ రెడ్డి గారు తమ్ముడని చెప్పని నాకు వెన్నుపోటు పడవలేదా? అంటే నీకు కనీసం ఏమాత్రం నువ్వు విలువలు విశ్వసనీయ